హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. వీళ్ళు చాలామందికి ఇలా అనిపిస్తూ ఉండటంలో తప్పులేదు. ఏంట్రా రోజుకొకళ్ళు వచ్చి కొత్త లిస్ట్ అంటూ ఉంటారు, వాళ్ళేమో లిస్ట్ మొత్తం మారిపోయింది అంటారు, నువ్వేమో ఈరోజు వచ్చి ఎలా కత్తామో ఫ్రీ అంటున్నావు, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. నిజంగా అలా అనిపించడంలో తప్పులేదులేండి. ఎందుకంటే సిచ్యువేషన్ అలాగే ఉంది. చాలామంది మనం కన్ఫర్మ్ అని చెప్పుకున్న పేర్లు సడన్గా డ్రాప్ అవుట్ అయ్యారు. అసలు మనం ఎప్పుడు వినని పేర్లు, అసలు పేర్లు అనగానే ఎవర్రా మీరంతా అనుకునేలాంటి పేర్లు లిస్టులో కనిపిస్తున్నాయి, వాళ్ళే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. సో వాళ్ళ పేర్లు ఏంటి అన్ని చూద్దాం. అలాగే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళకి రీజన్స్ కూడా మీరు వినే ఉంటారు. ఏంటి అంటే ఇంట్రెస్ట్ లేదని, లేదంటే వెళ్తే నెగిటివ్ అయిపోతామని చెప్పి. సో అవి రీజన్స్ కాదు, రీజన్స్ నిజంగా వేరే ఉన్నాయి. అవి ఏంటన్నది మీకు లాస్ట్లో చెప్తాను. ఆ క్యాండిడేట్లు ఎవరు, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. దానికన్నా ముందు నిజంగా లిస్టులో కొత్త పేర్లు వచ్చినాయి. సో వాళ్ళందరూ మ్యాక్సిమం సెప్టెంబర్ 1 హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు డ్రాప్ అవుట్ అవడం వల్ల వీళ్ళకి ఛాన్స్ వచ్చిందనమాట. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మనం చెప్పుకుందాం. నిజంగా మాత్రం పేర్లు కొన్ని చూస్తే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక 2-3 వెళ్తే ఏదైనా బజ్ వస్తుంది తప్పితే యాస్టీజ్కి ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఒక 18 మంది పేర్లు ఉంటాయి, 17-18 మంది పేర్లు. వాళ్ళే కనుక వెళ్తే మాత్రం షోకి కావాల్సినంత బజ్ అయితే రాదు. డే 1 అయితే మాత్రం నిజంగానే ఎవరో మీరు అంతా అనేలాంటి పేర్లే ఉన్నాయి అందులో. సో చూద్దాం. ఫస్ట్ ఆర్జే శేఖర్ భాష. ఈయన ఆర్జీ కేటగిరీ కన్నా కూడా ఈయన నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ కేటగిరీలు తీసుకుని ఉంటుంటారు. కావున ఏంటంటే రాజ్ తరుణ్ ఏదో ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో రాజ్ తరుణ్ కన్నా ఎక్కువగా ఈయన కనిపించాడు, వినిపించాడు. స్టూడియోలో కొన్ని జరిగినాయి, దెబ్బలాటలు లాంటివి జరిగినాయి. సో అది కామెడీ కదలేండి, అది ట్రాజిడీ. బట్ ఎనీహో ఈ ఫీల్డ్లో ఏంటంటే గుడ్ పబ్లిసిటీ, బ్యాడ్ పబ్లిసిటీ అని ఉండదు. పబ్లిసిటీ ఈజ్ ఎ పబ్లిసిటీ. బాయ్కి పబ్లిసిటీ వచ్చింది. సో దాని తర్వాత బిగ్ బాస్ డోర్ తట్టింది, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో గట్టిగా ఉంటుంది అనుకుంటున్నా ఈయన కంటెంట్ మాత్రం. నేను చూసిన ఇంటర్వ్యూస్ వాటి వరకు అయితే మాత్రం చాలా ఫేస్ టు ఫేస్గా మాట్లాడటం, ఏదైనా డేరింగ్గా మాట్లాడటం. సో గట్టిగా ఉంటాయి ఏదైనా కంటెంట్ కానీ గొడవలు కానీ అనుకుంటున్నా. లెట్స్ సీ. నెక్స్ట్ బెజవాడ బేబక్క. నిజంగా నాకు తెలియదు ఎవరో ఎక్క, బట్ ఇవిడ రావటం మాత్రం పక్క. ఇంకా వద్దులేండి, రాసలు రావట్లా, మరీ లాక్లా తెగిపోద్ది. ఓకే, అక్కడ కట్ చేద్దాం. ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు, యాంకర్ అంటున్నారు, సింగర్ కూడా అంటున్నారు. బట్ నేనైతే సోషల్ మీడియాలో రీల్స్ మాత్రం చూసాను, ఇన్స్టాగ్రామ్లో. సో బేబక్క గారు కూడా వస్తున్నారు, బెజవాడ బేబక్క గారు. నెక్స్ట్ కిరాక్ సీత కోసం నేను ఇంతకుముందు చెప్పినప్పుడు బేబీ సినిమా ఒకటి చెప్పా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి చెప్పాను అనమాట. ఈ రెండిట్లో కనిపించారు. ఫోటోలు పక్కన వస్తూ ఉంటాయి చూడండి. సో చూస్తే మీరు కూడా గుర్తుపడతారు. బట్ ఇలా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఈ సోషల్ మీడియా ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఎవరినైతే సెర్చ్ చేస్తాం వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మొత్తం పుష్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ కిరాక్ సీత గారి కంటెంట్ కూడా నాకు వచ్చింది అనమాట. పాప టూ బోల్డ్ బాస్, జస్ట్ బేబీ సినిమా అని అనుకున్నాం కానీ అమ్మో మన హ్యాండిల్ చేయలేము. మరి హౌస్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ కొన్ని కంటెంట్లు చూస్తే మతిపోయింది. సో సీత కంటెంట్ కిరాక్ సీత గారు కూడా వస్తున్నారు హౌస్లో. వీ హ్యావ్ టు సీ అమ్మ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ అభయ్ నవీన్, పెళ్లి చూపులు దాంట్లో కమెడియన్ అని చెప్పుకున్నాం, డైరెక్టర్ అని చెప్పుకున్నాం. సో ఆయనకి మంచి ప్లాట్ఫామ్, ఈయన ఎలా యూస్ చేసుకుంటాడో చూడాలి. నెక్స్ట్ అభిరామ్ వర్మ. ఈయన హీరో తేజ స్కూల్ నుంచి వచ్చాడు, ఫెయిడ్ అవుట్ హీరో. సారీ బాస్ అలా అంటున్నందుకు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. ఫేడ్ అవుట్ అయ్యారు. సో మంచి కంబ్యాక్, ఏంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ సంపాదించుకొని హౌస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కెరీర్ సెట్ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ ఆదిత్యవం. ఆయన ఫేడ్ అవుట్ హీరో అయితే ఈయన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్న హీరో. ఈయన ఫేడ్ అవుట్ హీరో అని చెప్పి లాస్ట్లో ఎవరో కామెంట్ చేసినట్టున్నారు లాస్ట్ టైం. ఆయన స్టేటస్ పెట్టుకున్నారు అనమాట, ఐఎమ్ నాట్ ఫేడెడ్ అవుట్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పి. లాయర్లో మూవీ అప్పట్లో చేశారు కదా. సో ఈయనకు కూడా ఈ ప్లాట్ఫామ్ మంచిగా యూజ్ అయ్యి మంచి కంబ్యాక్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఈయనకైతే మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ విస్మయ్ శ్రీ. విస్మయ్ ఫుడ్స్ కోసం తెలుసు కానీ అదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈ ఫుడ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. విస్మయ్ శ్రీ ఎవరో తెలియలే. సోషల్ మీడియాలోనే నాకు ఎతకడానికి కొంచెం టైం పట్టింది. బట్ బిగ్ బాస్ టీమ్ ఎలాగమ్మా ఎత్తుకొచ్చారు. సో తిని సినిమాస్లో హీరోయిన్గా చేసిందంట. ఏంటి అంటే కృష్ణగాడి అంటే ఒక రేంజ్, నెక్స్ట్ దిల్సేనో ఇంకోటేవో అలా 2-3 సినిమాలు ఉన్నాయి. బట్ తన ప్రొఫైల్ నేను చూసాను అనమాట. అందంగా ఉన్నారు, చాలా క్యూట్గా ఉన్నారు చూడటానికి మాత్రం. బట్ చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సమ్హౌ బిగ్ బాస్ టీమ్ తను తీసుకొచ్చారు, రీజన్ ఏంటన్నది తెలియదు కానీ అంత ఫాలోయింగ్ లేకపోయినా క్యూట్గా ఉన్నారు. నాకు తెలిసి మేజర్గా అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందులో కొంచెం అందంగా ఉన్న వాళ్ళు, యంగ్గా ఉన్న వాళ్ళని ఫోకస్ చేసినట్టున్నారు. హిందీ టీం కొంచెం యాడ్ అయింది కదా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, వాళ్ళ టచ్ చేస్తున్నట్టు ఉంది ఈ సీజన్కి మాత్రం. లెట్స్ సీ. నెక్స్ట్ కయ్యం అలీ, కమెడియన్ అలీకా బాయ్. కయ్యం అలీ అన్నది పూర్తి పేరు లేదా కయ్యం అన్నది పూర్తి పేరు తెలియట్లే. బట్ అలీకా బాయ్ నాకెందుకో ఒక వర్గం నుంచి నాకు సెగ తగిలిద్దేమో అనుకుంటున్నా. తగలకపోతే మంచిదే, బట్ బిగ్ బాస్ గేమ్ మీద డిపెండ్ ఉంటుంది. దానికన్నా గేమ్ బాగా ఆడితే సెగ నుంచి తప్పించుకోవచ్చు, దూసుకెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ ఆ సెగ వాళ్ళ బ్రదర్కి సంబంధించిన సెగ, అది తగిలే అవకాశం ఉంది కొద్దిగా, కొంత పర్సెంట్ అయితే ఉంది. నెక్స్ట్ నాగమణికంట.
నిజంగా ఎవర్రా మీరంతా. సో ఈయన ఎవరో కూడా నాకు తెలియదు, వెతికితే కూడా కొంచెం టైం పట్టింది. బట్ ఈ హ్యాస్ 1 lakh ఫాలోవర్స్ ఎంత ఉన్నారనమాట ఆయన ఇన్స్టాగ్రామ్లో. అబ్బాయి చూడటానికి కూడా చాలా స్మార్ట్గా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. కస్తూరి అనేది సీరియల్లో చేశాడంట, ఏదో ఒక ప్రియ స్వాగతం కృష్ణ అని చెప్పి ఏదో వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నట్టున్నాడు. బట్ అబ్బాయి చూడటానికి మాత్రం బాగున్నాడు. చూసారా బిగ్ బాస్ టీమ్, అమ్మాయిలు మాత్రమే అందంగా ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేయలే, అబ్బాయిలు కూడా అందంగా ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఏదైనా న్యాయం చేయాలని చూస్తున్నారు. చెప్తున్నాను కదా, నాకు ఎందుకో ఇది హిందీ టచ్ వస్తుంది ఈ సీజన్కి అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం మనం హిందీ టచ్ ఫీల్ అవుతాము, ఆ క్రియేటివిటీలో కానీ, ఆ టాస్కుల్లో కానీ, ఆ గొడవల్లో కానీ అనుకుంటున్నా. లెట్స్ సీ. సహారా కృష్ణను మోడల్, ఈయనలో కొన్ని పేర్లు మనం చెప్పుకున్నవే. సో ఈవిడ కూడా క్యూట్గానే ఉంటుంది. ఈవిడికి కూడా ఒక 1,60,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారు కన్ఫామ్. ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మోడల్ కేటగిరీలోంచి మనం 3-4 పేర్లు చెప్పుకున్నాం కదా, అందులో ఇప్పుడు మాత్రం ఫైనలైజ్ అయిందని చెప్పి టాక్. నెక్స్ట్ అంజలి పవన్, సీరియల్ యాక్ట్రెస్. నాకు రీతు అనే పేరు మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం డే 1 నుంచి. ఇప్పుడు రీతి పేరు లేదనమాట లిస్ట్లో. డే 1 నుంచి సీజన్ 8 కోసం చెప్పుకున్న రీతి పేరే మిస్ అయినప్పుడు, లాస్ట్ ఇయర్ నుంచి చెప్పుకుంటున్న అంజలి పవన్ గారి పేరు రేపు ఎల్లుండో మిస్ అయితే మనం ఏం చెప్పలేం. సో ఒక వైల్డ్ కార్డ్స్ కోసం కొంత డిస్కషన్ జరుగుతుంది. డ్రాప్ అవుట్ అయ్యారన్నాను కదా, దానికి సంబంధించి లాస్ట్లో చెప్తా ఏంటని. బట్ సీరియల్ కేటగిరీ నుంచి అంజలి పవన్ గారు ఆల్మోస్ట్ డే 1 ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ రీడర్ శిరీష. ఎందుకో కానీ న్యూస్ రీడర్స్కి మాత్రం గెలిచి రాలేదబ్బా బిగ్ బాస్. యాక్టర్స్ విన్ అయ్యారు, సింగర్స్ విన్ అయ్యారు, టాప్ 5కి వెళ్ళారు, అట్లీస్ట్ సీరియల్లో టాప్ 5కి వెళ్ళారు. ఆర్జే వాళ్ళు కూడా చివరికి టాప్ 6 దాకా వెళ్ళారు. అందరికీ ఒకటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా విన్ అయ్యాడు చివరికి. సో అందరికీ తెలియదు కానీ, బట్ సంహో న్యూస్ రీడర్స్కి మాత్రం బిగ్ బాస్ కలిసి రాలా. దేవి నాగవల్లి గారు, అసలు దేవి నాగవల్లి గారిని మీరు ఎలా పొట్టలు పెట్టుకున్నారు ఆ టైంలో? ఎంత మంచి క్యాండిడేట్, ఎంత మంచి కంటెస్టెంట్, టాప్ 5కి వెళ్ళాల్సిన కంటెస్టెంట్ని దుర్మార్గులు పొట్టు పెట్టుకున్నారు కదా ఆ టైంలో. మనం రివ్యూస్ చెప్పదు కానీ చెప్పుంటే. బట్ ఆవిడే టాప్ 5కి వెళ్ళిపోతారు ఈజీగా అనుకున్నాను. ఆవిడకున్న డేరింగ్ కానీ, ఆవిడకున్న అండర్స్టాండింగ్ కానీ ఒకటి జరిగింది. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఏదని చెప్పి అందరూ సారీ చెప్పమంటే నేను ఎందుకు చెప్తాను, అది నేను మాట్లాడలేదు కదా అని చెప్పి. బట్ సమో జాఫర్ గారు, దేవి నాగవల్లి గారు ఎవరు టాప్ 5 వరకు వెళ్ళకపోయారు. ఇప్పుడు శిరీష గారు ఉన్నారు. సో చూద్దాం, అట్లీస్ట్ ఈసారి అయినా సరే న్యూస్ రీడర్స్ ఎవరైనా టాప్ 5కి వెళ్తారేమో అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ మలియక్కల్. ఈయనకి హీరో నిఖిల్కి ఉన్నంత ఫేమ్ ఉందబ్బా. అసలు అప్పుడే కామెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. అసలు ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది. సో అది మరి ఎంతవరకు నిజం ఫాలోయింగ్ తెలియదు కానీ, నిజమా కాదా మీకేమనిపిస్తుంది? నిఖిల్కి నిజంగా అంత ఫాలోయింగ్ ఉందా? సో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. బట్ నిఖిల్కి అయితే మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి ఫ్యాన్ బేస్ ఉన్నట్టుంది. నిఖిల్ అయితే రావటం పక్కా. సో చూద్దాం. యష్మి కూడా, ఈవిడికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. ఈవిడ 4 సీరియల్ 4 ఈట్లు ఇట్లా కనిపించింది. అందులో 3 చెప్పి ఒకటి వదిలేస్తే దానికి కూడా గట్టిగా వేసుకున్నారు. ఏంది మీకు తెలియదా? యష్మి కూడా మీకు తెలియదా? కృష్ణ ముకుందమురి సీరియల్ తెలియదా మీకు అని చెప్పి. ఈ టీకే మన తెలియదు కాబట్టి తప్పు మన వైపు ఉంది కాబట్టి ఏమనట్లేదు. నెక్స్ట్ నైనిక ఏదో డీలో డ్యాన్స్ చేసుకుంటారు తెలుసు. నైనిక అంటే డ్యాన్స్ డీలో అవన్నీ తెలుసు కానీ, బట్ ఎప్పుడు అంతగా పట్టించుకోవాలి. బట్ ఈ ఫోటోలు పెడదాం అయ్యి అని చెప్పి ఆ ఫోటోలను ఎతికేపటికి మంచిగా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు. సో మంచి గ్లామర్ యాడ్ అవుతుంది సీజన్కి. కొంచెం గట్టిగా టాస్క్లు పర్ఫార్మెన్స్ చేస్తే కనుక మ్యాక్సిమం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ అది ఒక ఇంటర్వ్యూ ఏదో చూసారనమాట ఈ మధ్య. అందులో ఏం చెప్తుందంటే, ఏమంటే మీరు బిగ్ బాస్కి వస్తారంట, టాక్ ఉంది ఏంటంటే ప్రేక్షక దేవుళ్ళని కనుక బలంగా కోరుకుంటే ఏమో నేను బిగ్ బాస్కి వస్తానేమో అన్నారు. ఇప్పుడు నిజంగా ఆవిడ బిగ్ బాస్కి వస్తున్నారు. ఐ వాంట్ టు నో హూ ఇస్ దట్ ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవరురా మీరు, ఎందుకురా కోరుకున్నారు? సో ఊరికి జోక్గా అంటున్నా. సో ఆవిడ వస్తారంట. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు గట్టిగా కోరుకున్నట్టున్నారు ఆవిడ రావాలని. నేను స్టార్టింగ్లో చెప్పే మీకు గుర్తుంటే, నీతు విష్ణుప్రియలో ఒకళ్ళు వస్తారని చెప్పి, ఇద్దరు మాత్రం కలిసి ఖచ్చితంగా రారని చెప్పి. సో నీతు అవుట్, విష్ణుప్రియ ఇన్. ఇక్కడ నాకు ఇంకోటి గుర్తు వస్తుంది ఏంటి అంటే, ఎవరో కొంతమంది విష్ణుప్రియ August 8న ఒక స్టేటస్ పెట్టింది, ఇన్ఫినిటీ అని చెప్పి పెట్టి, చూడండి ఇది ఖచ్చితంగా హింటే విష్ణుప్రియ వస్తుంది, మీరు రమ్మండి అని చెప్పి. నేనే కానీ గెసరేసుకుని ఏం లేదా ఏదో బ్లెస్సింగ్స్ అని చెప్పి పెట్టుకుంది, ఇన్ఫినిటీ బ్లెస్సింగ్స్ అని చెప్పి తనేం రాదని చెప్పి. చివరికి ఆవిడ వస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, అప్పటికి ఆవిడ రావట్లా. అప్పటికి ఆవిడకి అసలు లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆవిడ లిస్ట్లో కూడా లేదు. బట్ సంభవం ఇలా జరిగిందనమాట. సో ఇప్పుడు వస్తుంది ఆవిడ. నెక్స్ట్ 17నేమో సౌమ్యారావు. సో జబర్దస్త్ యాంకర్గా చేశారు. అంతకుముందు ఈటీవీలోనే ఎందులోనో సీరియల్ చేసినట్టున్నారు. ఆవిడకి వచ్చిరాని తెలుగులో క్యూట్గా బాగా మాట్లాడతారు, మంచి పంచులేస్తారు. ఈ మధ్య కేబీకేజీ షో చూశానమాట. సో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ఈసారి మాత్రం బాగా బట్టి కొట్టచ్చు. అందులో చూసాను తన్ని, బాగా మాట్లాడారు. మైక్ కోసం ఏదో మంచి కామెడీ అయితే జనరేట్ చేశారు. టాస్కులు కూడా బలంగా ఆడతారేమో చూడాలి. అందులో టాస్కులు సరిగ్గా ఆడలా ఆవిడ సరిగ్గా టాస్క్లు ఆడట్లేదని చెప్పి లేదో అన్నారు. అన్నదానికి ఆవిడ తెగ ఫీల్ అయిపోయారు అనమాట. సో మన ఫైనల్లో టాస్క్ గెలిచిన తర్వాత
ఒక నంది అవార్డు వచ్చిన రేంజ్లో ఆవిడ పాపం అలా అంటే అంత బాగా అట్టారు. సో టాస్క్ గెలిచేపాటికి అంత ఫీల్ అయ్యి ఏడుస్తూ చెప్పారన్నమాట, నేను సాధించాను అని చెప్పి. ఇంకా బిగ్ బాస్ హౌస్లో టాస్క్ గెలిస్తే ఇంకా హౌస్ మొత్తం పరిగెడతారేమో. సో ఇది ఈ 17 మంది. సో చూసారా, సోది లేకుండా సూటిగా చెప్పమన్నారు. చాలా వరకు సూటిగానే చెప్పాను, సోది లేకుండా. ఇప్పుడు కొంచెం సోది చెప్తాను. సో అది సోది ఏంటంటే మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి. ఈ 17 మంది అయితే హౌస్లో మనం గ్యారంటీగా చూడబోతున్నాం అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. సో నేను బిలీవ్ చేస్తున్నాను దీన్ని. సో దీనికి ఇంకా ఎక్స్ట్రా పేర్లు యాడ్ అవ్వచ్చు, ఉంటాయి. నేనైతే 19 మందిని ఇనిషియల్గా అనుకున్నాను చెప్తే. సో బట్ 19 నుంచి 22, 21 అలా అంటున్నారు. ఇందులో చిన్న మెలిక ఉంది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో రీతు, ప్రేరణ కంబం, సాకేతు, ఇంద్రనీళ్ళు, వీళ్ళందరూ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడమో లేదంటే నెగిటివ్ అవుతామని కాదు. ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారా, నెగిటివ్ అవుతామని ముందు తెలియదా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి. సో అవన్నీ కాదనమాట. లాస్ట్ మూమెంట్కి వచ్చాక ఏమైందంటే కొంతమందిని బిగ్ బాస్ టీము వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. 18 మందిని ముందు పంపిద్దాం, మిగతా 4-5 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫస్ట్ వారంలోనే మధ్యలో ఒకరిని, వీకెండ్ ఒకరిని. ఎందుకంటే ట్విస్టులు, టర్నులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుందని చెప్పారు కదా నాగార్జున గారు. సో అలా ఒకటి ప్లాన్ చేసి ట్విస్ట్లు ఇద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని ఫస్ట్ వీక్ ఒక వైల్డ్ కార్డ్, సెకండ్ వీక్ ఒక వైల్డ్ కార్డ్, థర్డ్ వీక్ ఒక వైల్డ్ కార్డ్, లేదంటే ఫస్ట్ వీక్లోనే 2 వైల్డ్ కార్డ్స్, మధ్యలో ఒకళ్ళు చివరికి ఒకళ్ళని ఏదో ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని వీళ్ళని అడిగారు అనమాట కొంతమందిని, ఏమండి మీరు వైల్డ్ కార్డ్స్ కింద వెళ్తారా అని చెప్పి. డే 1 నుంచి పేమెంట్ ఇస్తాం, బట్ వైల్డ్ కార్డ్స్ కింద వెళ్తారండి. అమ్మో మాకు కుదరదండి, అలాగా మాకు ఆడియన్స్ కనెక్షన్ దిగిపోతుంది, మేము వెళ్ళము అన్నారు. మేము డే 1 నుంచి వెళ్తామని. అప్పుడు బిగ్ బాస్ టీం అందరిని అడిగారు. కొంతమంది ఎవరైతే ఒకళ్ళిద్దరు ఒప్పుకున్నట్టున్నారు వాళ్ళని సైడ్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళని, అయితే మీరు అలా అయితే కనుక మీరు వెళ్ళకపోతే కనుక మేము డ్రాప్ చేయాల్సి వస్తుందండి అని చెప్పారంట. సరే డ్రాప్ చేసుకోండి, బట్ మేమైతే వెళ్ళము, వెళ్తే డే 1 నుంచి వెళ్తాం, లేదంటే వెళ్ళమని చెప్పి వాళ్ళు స్టాండ్ అయ్యి ఉన్నారంట. వాళ్ళ డెసిషన్ వాళ్ళది. సో అలా కొంతమంది డ్రాప్ అయ్యారు, అలా కొంతమంది లిస్ట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి. ఇంకొంతమందికి రెమ్యూనరేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ వీళ్ళు ఏంటంటే లేదు మా బడ్జెట్ ఇంతే ఇవ్వగలమని చెప్పి. సో లాస్ట్ మూమెంట్లో ఆ రెమ్యూనరేషన్ కూడా ఇంకా డీల్ సెట్ అవ్వక వాళ్ళు కూడా డ్రాప్ అవుట్ అయ్యారని చెప్పి. అంతే తప్పితే లాజికల్గా ఆలోచించండి, ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తారా? ఇప్పుడు నాకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్తానా, ఊరికి జస్ట్ అటెండ్ వద్దాం అని చెప్పి. అలాగే ఇంట్రెస్ట్ లేకుండా చివరిదాకా వస్తుందా? నెగిటివ్ అవుతామని తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్తారా? సో అసలు ముందే నెగిటివ్ అవుతామేమో అన్న భయం ఉండటం మాత్రం కష్టం. ఇంకా అలా ఉంటే కనుక వెళ్ళకపోవటమే మంచిది. ఆ మైండ్ సెట్ ఉంటే కనుక చెప్పలేను. నేను తర్వాత అది మైండ్ సెట్ మారచ్చు. ఎనీవే వీళ్ళు కాకుండా ఇంకోటి ఏంటి అంటే, జబర్దస్త్ నుంచి ఇమాన్యుయల్ని, అమ్మాయి పేరేంటి, ఇమాన్యుల్, వర్ష, వాళ్ళని కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. అంటే తీసుకొద్దాం హౌస్లోకి అని చెప్పి. ఇమాన్యుల్ కూడా ఈ మధ్య ఆ ఛానల్లోనే కనిపించాడు ప్రోగ్రాంలో, వరలక్ష్మి రథం దాంట్లోనే, ఎందులోనూ. సో వర్ష కూడా కనిపిస్తుంది. వీళ్ళు కనిపిస్తూ ఉంటారులేండి అటు ఇటు. బట్ వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది, వీళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. అంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళని కూడా ఎంటర్ చేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. ఈసారి చౌరకు కొంచెం ఈ సీక్రెట్స్ అయితే కొంచెం గట్టిగానే మెయింటైన్ చేశారులేండి. సో వాళ్ళని తీసుకొచ్చి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తారేమో అని అంటున్నారు. సో చూడాలి మరి వాళ్ళు ఎంతవరకు వస్తారనేది. ఈ 2 రోజులు ఆగాలబ్బా, ఇలాగే ఉంటుంది. మీరు సోదనుకోండి, ఏదనుకోండి, చెప్పిందే చెప్తున్నారు అనుకోండి, ఏదని అనుకోండి, కానీ బట్ ఈ 2-3 రోజులు మాత్రం ఇదే ఉంటుంది. ఎంతకన్నా కంటెంట్ ఉండదు. 1-2 పేర్లు వచ్చినా సరే ఇలా చెప్పుకోవడం తప్పితే అంతమించి ఉండదు. 3 రోజులు అయిపోతే ఇంక అప్పటి నుంచి ఇంకా రివ్యూస్ అనేది స్టార్ట్ అయితే అందులో చెప్పిందే చెప్పం కాబట్టి, ఏ రోజు కంటెంట్ ఆ రోజే కాబట్టి అలా ఉంటుంది. బట్ ఇప్పటికైతే మాత్రం కొద్దిగా మీరు బేర్ చేయాల్సిందే, అంతకుమించి ఫ్రెష్ కంటెంట్ అయితే ఉండదు. ఇంకో విషయం, ఎవరో పోస్ట్ చేశారు, ఇది కూడా నాగార్జున గారు హోస్ట్ చేయరు, రానా గారిని రమ్మంటున్నారు, డిస్కషన్ జరుగుతున్నాయని చెప్పి ఎక్కడ చదివాను సోషల్ మీడియాలో. అలాంటిది ఏమీ లేదు. ముఖ్యంగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే పడిపోయిందో దానికి ఇదిగా. అలాగే ఒకళ్ళిద్దరు ట్వీట్లు కూడా చూశాను, ఆయన తీసేయాలి అది అని చెప్పి. అది తప్ప ఒప్ప అని చెప్పి మనం ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో డిసైడ్ చేసే మ్యాటర్ కాదు. టు బీ ఫ్రాంక్, కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ ప్రకారం అది తప్పు అయితే అది తప్పే, కోర్టు డిసైడ్ చేయాలి, మనం కాదు. ఎందుకంటే మనకు అన్ని ప్రూఫ్లు తెలియదు ఎగ్జాక్ట్గా ఎంత ఆక్యుపై చేశారు ఏంటి, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్లో ఏమున్నాయి, ఎవరు ఎక్కడ మోసపోయారు, నాగార్జున గారు కొన దగ్గర మోసపోయారా, లేదా నాగార్జున గారు మోసం చేసి కావాలని అలా కట్టారా, సో ఆయన బాధ్యత మర్చిపోయారా అది సెలబ్రిటీగా ఏంటనేది మనం ఇక్కడ కూర్చొని డిసిషన్ చెప్పాను ఊరికి. సో అక్కడ కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి అంతే. బట్ ఎనీవే నాగార్జున గారికి అది ఆయనకున్న చాలా వాటిల్లో ఆస్తులు కానీ లేదంటే పనులు కానీ ఆయనకున్న బిజినెస్లు కానీ చాలా వాటిలో అదొకటి. ఇంకా దానికోసం ఇష్యూ జరుగుతుందని చెప్పి ఆయన మానేసుకొని కూర్చొని దానికోసం రోజంతా ఆలోచించి దానికోసం తిరగాలని చెప్పి ఉంటారు కదా. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు, బిగ్ బాస్ కూడా చేసుకుంటారు. సో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారే 100% కన్ఫర్మ్. మనం ఎలా అయితే బిగ్ బాస్ హౌస్లో అడిగిపెట్టిన కంటెస్టెంట్స్ కోసం మనం బిగ్ బాస్ వరకే మాట్లాడుకుంటామో, నాగార్జున గారి కోసం కూడా మనం బిగ్ బాస్ హౌస్లోనే మాట్లాడుకుంటాం. ఆయన హోస్ట్గా చేయాలా లేదన్నది బిగ్ బాస్ టీం విషయం. సో ఎవరైతే మన కంటెస్టెంట్స్ డే 1 వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ కోసం మనం డిస్కస్ చేస్తాం కంటెంట్ లోపల, నాగార్జున గారి కూడా అంతే. అది దాటిన తర్వాత ఆయన పర్సనల్ విషయాలు కానీ ఏది కానీ నాకైతే అనవసరం అని నేను అనుకుంటున్నాను. సో రెస్ట్ మీ ఇష్టం. అబ్బా నేను వీడియో లైక్ చేయండి అని చెప్పను, అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను, మర్చిపోతాను. వీడియో లైక్ చేయండి మీకు నచ్చితే. సో దాంతోపాటు ఈ కంటెస్టెంట్లో మీరు
ఈ లిస్ట్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకేమనిపించింది, ఎవరా మీరంతా అనిపించిందా? ఓకే బ్రో, ఇట్స్ ఓకే, లిస్ట్ ఈజ్ ఓకే, 4-5 తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనం మేనేజ్ చేసేయచ్చు ఈ సీజన్ అనుకుంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.